హైదరాబాద్ లో కొంతకాలంగా ట్రాఫిక్ రూల్స్ ను పోలీసులు స్ట్రిక్ట్ చేశారు. సీసీ కెమెరాలతో ట్రాఫిక్ పై నజర్ పెంచారు. రూల్స్ బ్రేక్ చేసే వారికి చలానాలు వేస్తున్నారు. దీంతో కొందరు కొత్త ట్రిక్లు ప్లే చేస్తున్నారు. కెమెరాలకు అందినా ఇబ్బంది రాకుండా ఉండేలా ఫేక్ నంబర్ ప్లేట్లు వాడుతున్నారు. ఇలాంటి వారిని గుర్తిస్తున్నామని, తీరు మారకుంటే క్రిమినల్ కేసులు పెడతామని పోలీసులు అంటున్నారు. ట్రాఫిక్ రూల్స్ నుంచి తప్పించుకు తిరిగేందుకు కంత్రిగాళ్లు కొత్త ప్లాన్లు వేస్తున్నారు. ట్రాఫిక్ సీసీ కెమెరాలకు చిక్కినా ఇబ్బంది రాకుండా ఉండేందుకు అతి తెలివి చూపిస్తున్నారు. ఫేక్ నెంబర్ ప్లేట్లతో సిటీలో తిరుగుతున్నారు. ఓల్డ్ సిటీలో అయితే 40% పైగా ఫేక్ నంబర్ ప్లేట్లే అని పోలీసులు గుర్తించారు. ఒకే నంబర్తో 4-5 వాహనాలు కూడా తిరుగుతున్నట్లు ఐడెంటిఫై చేశారు. వీటితో రోడ్లపై ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్న కంత్రిగాళ్లు యాక్సిడెంట్లకు కూడా కారణమవుతున్నారు. ఒక్కోసారి ఇలా ప్రమాదాలకు కారణమవుతున్న వాహనాల్ని కూడా పోలీసులు ట్రేస్ చేయలేకపోతున్నారు. అందుకే ఇలాంటి వాళ్లను స్మార్ట్ టెక్నాలజీతో గుర్తించి కఠిన చర్యలు తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే సిగ్నల్ దగ్గర మేము సిగ్నల్ ముందర జరిగిన తర్వాత కానీ లేకుంటే సిగ్నల్ జంప్ చేసినా కానీ అవి ఇమీడియట్లీ మేము ఇక్కడ నుంచి ఫోటోలు ఆటోమేటిక్గా వస్తాయి. ఒకవేళ అందులో ఎవరైనా ఇంటెన్షనల్గా కానీ ఏదైనా ఒక సిరీస్ ఒక నంబర్ మిస్ చేసినా కానీ, ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ 1 2 3 4 ఉంది, లాస్ట్ 4 నంబరు తీసేశారనుకో, 1 2 3 4 తర్వాత ఆ వెహికల్ మనకు వెహికల్ కనబడుతుంది. అది హీరో హోండా 2 వీలరు ఏ మేకో కనబడుతుంది. దాని ప్రకారం మన దగ్గర సాఫ్ట్వేర్లో కొట్టేస్తే ఆ మిస్ అయిన నంబర్ వచ్చేసి మళ్ళీ వాళ్ళకు చాలన వేసి మళ్ళీ డబ్బులు చాలన వేయడం కానీ అట్లా చేస్తాం. సిటీలో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే సెకండ్ల గ్యాప్ లో చలాన్లు జనరేట్ అయ్యేలా పోలీసులు కఠిన చర్యలు అమలు చేస్తున్నారు. ఏటా చలాన్ల రూపంలో కోట్ల రూపాయలు పోలీస్ డిపార్ట్మెంట్ కు అందుతున్నాయి. ఈ చలాన్ల నుంచి తప్పించుకునేందుకే దొంగ నంబర్ ప్లేట్లను కొందరు వాడుతున్నారు. దీంతో ఆ ఫేక్ ప్లేట్ లోని నంబర్ కలిగిన అసలు ఓనర్ కు చలాన్లు వెళ్తున్నాయి. ఇంకొందరైతే ప్లేట్ పై నంబర్ కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ దందాను గుర్తించిన పోలీసులు ఫేక్ గాళ్ల పని పట్టేందుకు పక్కాగా చర్యలు తీసుకుంటున్నారు. అదే నంబరు 2-3 ఎవరైనా వేసుకొని ఉంటే ఒరిజినల్గా అసలు అది ఏ వెహికల్కి సంబంధించిందో చూసుకొని తర్వాత మేము దాన్ని అలర్ట్ పెట్టేస్తాము. ఫీల్డ్లో ఎవరైతే ఆఫీసర్లు చెక్ చేస్తారో ఇమ్మీడియట్లీ దానికి అలర్ట్ వచ్చేస్తుంది, పాపప్ వచ్చేస్తుంది. ఆ వెహికల్ తీసుకెళ్ళి ఇమ్మీడియట్లీ సీజ్ చేసి పిఎస్లో పెడతారు. పిఎస్లో పెట్టిన తర్వాత అలా వేరే దొంగ నంబర్లు వేరే వాళ్ళ నంబర్లు వేసుకొని తిరగడం వలన అఫెన్స్ అది. అలా క్రిమినల్ కేసు పెట్టి జైలుకు పంపిన కేసులు కూడా ఉన్నాయి. స్మార్ట్ టెక్నాలజీతో ఫేక్ నంబర్ ప్లేట్లు గుర్తించడమే కాక చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. వెహికల్స్ చెక్కింగ్ లో ఇలాంటి బండ్లు దొరికితే సీజ్ చేస్తామన్నారు.